వెల్కమ్ టు వి పవర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో బుధవారం నాడు స్థానిక ఐసీడీఎస్ కార్యాలయం నందు అంగన్వాడీ కార్యకర్తలకు 5G మొబైల్స్ ఫోన్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆదోని ఎమ్మెల్యే పాల్గొనడం జరిగింది. అనంతరం విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, బాల్య వివాహాలు జరగకుండా మనము జాగ్రత్తగా చూసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో 8 మంది ఆయాలు, 1 హెల్పర్లకు అనుమతుల ఉత్తర్వులను మరియు వారికి 5G మొబైల్స్లను ఆదోని ఎమ్మెల్యే చేతులు మీదుగా అందజేశారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని మొట్టమొదటిసారిగా నేను ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే మాట్లాడిన అసెంబ్లీ. ఇది ఆధునిక అంతటి ప్రజల ఆకాంక్ష. దీన్ని సాధించుకోవాలి. ఈరోజు అవుతా రేపు అవుతా సమస్య కాదు, కానీ ప్రజల కోరికల్ని ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్ళడం, ప్రభుత్వాన్ని విన్నవించుకోవడం, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారిని కన్విన్స్ చేసుకోవడం, ఇక్కడ వెనుకబాటు తలాన్ని ప్రభుత్వానికి చెప్పడం, ఇవన్నీ కూడా మనందరి బాధ్యత. ఎవరో ఒకరిద్దరు మాట్లాడుతూ ఉన్నారులే, ఎవరో ఒక రోడ్డు మీద కూర్చున్నారులే, మనకేం సంబంధం లేదు, కుదుపు దాకా కలిసి ఇలా ప్రతిజ్ఞ చేద్దాం. ప్రతి చిన్నారి బాల్యాన్ని కాపాడుదాం. నెరవేర్చుకోవడానికి సమాన అవకాశాలు ఇద్దాం. తన చదువుకు ఎటువంటి అవరోధం లేకుండా చూద్దాం. బాల్య వివాహాన్ని అనుమతించక చేసేవారిని కూడా వారిద్దాం. మనమంతా కలిసికట్టుగా పనిచేసి ఆంధ్రప్రదేశ్ ను రహిత రాష్ట్రంగా మారుతాం. భారత ప్రభుత్వ నాయకత్వంలో, నరేంద్ర మోదీ నాయకత్వంలో, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి మార్గదర్శనం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, మనందరి దృఢ సంకల్పంతో బాల వివాహ ముక్త భారత్ లక్ష్యాన్ని చేరుకుందాం. వికసిత భారత్ 2047 మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, ఆదోనిని, కర్నూలు జిల్లాను ముందుంచుతాం. స్వర్ణాంధ్ర వికాస్ విజన్ 2047 సాధించుకుంటాం. Soroja